అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. 2025 కూడా మనకి విశ్వావస సంవత్సరం తర్వాత మనకి ఈ మే దాటిన తర్వాత మనకి గురుడు మారిన తర్వాత బ్రహ్మాండంగా నూతన సంవత్సరం నుంచి బాగుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి కన్యా రాశి భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి రాజ్య స్థితిగతులు అవుతున్నాడు. 14/2/2025 ప్రదేశం. ఆ తర్వాత ఈ యొక్క గురుడు మళ్ళీ లాభంలోకి రాజ్య స్థితిగతులు అవుతున్నాడు. గురుడు కర్కాటక రాశి 18 అక్టోబర్ నుంచి, అలాగే మళ్ళీ గురుడు మిథున రాశిలోకి 5 డిసెంబర్ మారుతున్నాడు. సో ఈ పీరియడ్ అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి పీరియడ్ గురుబలం ఉంది. కాబట్టి ఎంతవరకు ఉద్యోగాలు రావడం లేదండి బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి విద్యార్థులు చదవడం లేదు, చాలా మంది బద్ధకంతో ఉంటున్నారు. అటువంటి విద్యార్థులందరూ కూడా బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా ఈ యొక్క గురు బలం వల్ల వీళ్ళందరికీ కూడా రంగా బాబు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో అని అడగకుండా గౌరవాలు గడికేసి ఏడుగులు లెక్కించు అమ్మాయి తీసుకెళ్ళినటువంటి గౌరవాలు వీళ్ళకి జరిగిపోతాయి. కాబట్టి పండితులందరికీ చక్కగా గౌరవాలు, సినిమా యాక్టర్స్ అందరికీ కూడా నిరాశనాలు, వాళ్ళకంతా కూడా సినిమా హిట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే నామినేటెడ్ పోస్ట్ రాజకీయ నాయకులు వీళ్ళు దీనికోసం ఎప్పుడో కాసుకుంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి స్థిరమైనటువంటి ఆబ్జెక్ట్ ఉండాలి. ఈ కన్యా రాశి ఒక మిథున రాశితో పోల్చుకుంటే కొంచెం లెస్ ఫికల్ మైండ్ అని చెప్పాలి. వాళ్ళు అవ్వకపోతే వెంటనే గురువు గారు వదిలేసిపోతారు, లేకపోతే ఉద్యోగాలు వదిలేసిపోతారు. ఈ గవర్నమెంట్ వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. దే షుడ్ స్టిక్ టు వన్ థింగ్ అనమాట. అలాగే హస్బెండ్ అనే వదిలేస్తున్నారు, గురువు గారు వీళ్ళదేముంది. అలాగే కన్యా రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి చాలా సంవత్సరాలుగా. ఎందుకంటే సప్తమంలో ఉన్నటువంటి రాహు ఇప్పుడు ఆయన షష్ఠ స్థితిగతులు అవుతున్నాడు. మరి సప్తమంలోకి మనకి శని మరి 29th మార్చ్ 2025 నుంచి వస్తున్నాడు. కాబట్టి సప్తమ స్థానంలో శనికి ఏమంటామంటే కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహాన్ని చెందినంటాం. కాబట్టి ఛాన్సెస్ అనమాట భార్యాభర్తల మధ్య గొడవలు, దెబ్బలాట్లు, విడిపోవడానికి ఇలాంటివి అన్ని కూడా అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా లేకుండా వీళ్ళు డిస్కషన్స్ పెట్టుకోకుండా వికట పదాలు చేసుకోకుండా జాగ్రత్తగా సరిపోతుంది. ఆయన శత్రువులు తొక్కి పడేస్తారు వీళ్ళంతా కూడా. సో వీళ్ళ అజాత శత్రువులు అయిపోతారు అనమాట. అసలే కన్యా రాశి వాళ్ళు అంటే వీళ్ళు తొక్కి పడేస్తారు. ఈ విధంగా ఇక పెద్దల్ని గౌరవించడం, పిల్లలు లేనటువంటి వాడు ఇల్లు కొనేస్తారు, స్థలాలు లేనటువంటి వాడు స్థలాలు కొనేయడం అనేటువంటివి జరిగి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతున్నాయి. మరి ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. పరిహారాలు వీళ్ళు కూడా రాహు మనకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి మార్చ్ నుంచి మే నుంచి 29th మే నుంచి సో రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోపావు విలువని, తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణునికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే గడివాడ కనకదుర్గమ్మ యొక్క పటాన్ని తీసుకుని దానిపైన కుంకుమార్చన చేసుకుంటూ మనం స్వామివారి అమ్మవారికి మనం పూజలు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క రాహును ప్యాసిఫై చేసేటటువంటి గురుగ్రహం కాబట్టి ఆ గురువుకి ఏం చేయాలంటే చక్కగా మనం గురువుకి అభిషేకాలు, శుద్ధోదక జలం, పంచామృతాలతో అభిషేక జలాన్ని మనం చేసుకుంటూ ఓం నమః శివాయ మంత్ర జపాలు చేసుకుంటూ అలాగే ఈ యొక్క గురువుకి నమస్కారాలు చేసుకోవడం ద్వారా గురువుకు ప్రభావితమైనటువంటి క్షేత్రాలు అయినటువంటి వీరభద్ర స్వామి వారి కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, గానగాపురం కానీ, దత్తాత్రేయ స్వామి వారి దక్షిణామూర్తి దేవాలయాలు సందర్శించడం ద్వారా వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.